చెప్పండి అన్న, ఏంటి మరి ఇప్పుడు ఈ 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 1 ఇయర్ పాలన గురించి చెప్పాలంటే ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, రాబందుల రాజ్యం. కాంగ్రెస్ 1 ఇయర్ పాలన అంటే కరడుగట్టిన నయా వంచన, మోసం, కుట్ర, దగ ఈ 1 ఇయర్లో చేసింది గాడిద గుడ్డు తప్ప రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదు. ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలలో అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు. 400 420 కాడు పక్క రేవంత్ రెడ్డి. ఎవడంటే రేవంత్ రెడ్డి అంటేనే 420 కాడు. ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో 1 ఇయర్ పాలన దాటింది. ఆ మోతబరి ఏం చెప్పిండు ఆ రోజు డిసెంబర్ 9 2023 ఎన్నికల ముందర? డిసెంబర్ 9 వచ్చిన వెంటనే, డిసెంబర్ 9 అయిపోయిన నెక్స్ట్ రోజే మీకు రైతు రుణమాఫీ చేస్తా, రైతు భరోసా ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, రేషన్ కార్డులు ఇస్తా, పింఛన్లు ఇస్తా అన్నీ చెప్పిండు కదా. మరి ఇప్పుడు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఎంత గోసపడుతున్నారంటే, మోసపై ఓట్లు వేసినందుకు ఇవాళ గోసను అనుభవిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరి తీవ్రంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం మనం, రైతు భరోసా 2023 డిసెంబర్ నాడు ఇస్తా, నేను 9 అయిన తర్వాత ఇస్తా అని చెప్పి దసరావా అన్ని పండగలవా, మళ్ళీ 2025 వచ్చింది. నిన్న జనవరి గణతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు దాటి 76వ సంవత్సరంలోకి అడుగు పెట్టినాము. గణతంత్ర దినోత్సవం సందర్భం కూడా మాట మార్చినటువంటి దుర్మార్గుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి. అంటే 75 ఏళ్ళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా నువ్వు ఇంకా అబద్ధాలే మాట్లాడతావా? అంటే ఈరోజు రాత్రి నేను అర్ధరాత్రి 12 గంటల దాటిన తర్వాత రైతు భరోసా 6,000 పంపిస్తా అని చెప్పినాడు అకౌంట్లోకి. అదే ప్రసంగంలో ఎక్కడది నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని అది ఏది చంద్రవంచాన గ్రామంలో ప్రజాపాలన సభలో మాట్లాడుతూ, నేను ఇవాళ రాత్రి జనవరి 26 రోజు రాత్రి 12 గంటలకి నీకు రైతు భరోసా 6,000 పంపిస్తాను మోతబరి 15-16 నిమిషాల తర్వాత మాట మార్చి ఊసర వెళ్ళి కంటే ఘోరంగా మాట మార్చి మళ్ళీ ఏమంటాడు, మార్చి 31 లోపు మీకు రైతు భరోసా చేస్తా అంటాడు. ఎట్లా నమ్మాలా రేవంత్ రెడ్డిని? అసలు రేవంత్ రెడ్డి నువ్వు మనిషివేనా? నువ్వు మానవత్వం ఉందా నీకు ప్రజలంటే తెలుసా? అభివృద్ధి అంటే తెలుసా? సోయిందా? పరిపాలన చేసే విధానం తెలుసా నీకు? అంటే ఊకే అడ్డంగా మాట్లాడడం, అంటే కేసీఆర్ గారిని నిందించడం, అంటే 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఏం చేయలేదని చెప్పడం, ఇవేనా నువ్వు చేసేది? అంటే నీవు ఇవాళ ఇంకొకటి ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి కానీ రైతుల నుంచి కానీ ఏ దరఖాస్తు కూడా తీసుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా. ఏ దరఖాస్తు తీసుకునకుండా కూడా రైతు బంధు ఇచ్చినాడు, పింఛన్లు ఇచ్చినాడు. ఇంకోటి చెప్పకుండా కూడా రైతు బంధు, రైతు భరోసా ఇచ్చినాడు, రైతు బీమా, రైతు బంధు. దురదృష్టవశాత్తు ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికి ఉందంటే కేసీఆర్ గారికి. మరి ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ఆలోచన ఏం చేస్తున్నాడు? గడ్డి తింటున్నాడా లేకుంటే గాడుదలు కాస్తున్నాడు రాష్ట్రంలో? ఇవాళ నువ్వు ఒక పథకం ఎన్నిక చేత కాదు, రైతుల పేరు చెప్పి గదనెక్కినావు నువ్వు. ఆ రోజు రైతులకి 15,000 ఇస్తాను మోతబరి మళ్ళీ 12,000 మాట మార్చివి. మళ్ళీ ఇవాళ రాత్రి వేస్తాను మళ్ళీ మార్చి 31 అంటువి. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు నాయన నువ్వు? నీ ఎంత అబద్ధాలు చెప్పేటువంటి దుర్మార్గుడి రాష్ట్రంలో లేడు. ఇంకొకటి, ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నావు మోతబరి. ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నప్పుడు మరి ప్రజాపాలన ప్రకారమే నువ్వు అని ఇవ్వాలి కదా. మళ్ళీ గ్రామ సభలు పెట్టి మళ్ళీ దరఖాస్తు ఎందుకు తీసుకుంటున్నావు? పీకనికి తీసుకుంటున్నావు దరఖాస్తుని? ఎన్నిసార్లు తీసుకుంటావా? ఏం పీకల పని లేదా నీకు? అంటే నీకు పని లేకపోవచ్చు, ప్రజలకు పని ఉంటుందా? వాళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ప్రజలు రైతులు ఉంటారు, వాళ్ళు కూలిపోయి బతుకుతారు. వాళ్ళని రోజు నువ్వు గ్రామ సభలు పోతే తిప్పుతావా? అంటే ఒక పింఛన్ ఇలాంటి దరఖాస్తు పెట్టాలనా? ఒక ఇల్లు ఇలాంటి దరఖాస్తు పెట్టాలనా? ఒక రేషన్ కార్డు ఇలాంటి దరఖాస్తు పెట్టాలనా? అంటే ఎన్ని దరఖాస్తు తీసుకొని చెత్తపుట్లు వేస్తావా? ఇంకొకటి, నువ్వు దుర్మార్గం ఏంటంటే ఇవాళ గ్రామాలలో చూస్తూ ఉన్నాం మనం, ప్రజాపాలన తీసుకున్నటువంటి దరఖాస్తులని ఇవాళ మొత్తం ఆన్లైన్ చేయలేదు. అది కూడా మోసం. ఆన్లైన్లో చేయకుండా ఇవాళ ఆ ప్రజలకి, ఆ కుటుంబాలకి కరెంటు బిల్లు వస్తలేదు, సిలిండర్ వస్తలేదు, రేషన్ కార్డు వస్తలేదు, పింఛన్ వస్తలేదు. మరి నువ్వు పీకనికి ఆ రోజు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని ఎందుకు ఆన్లైన్ చేయలేదని ఇవాళ ప్రజలు గోసపడుతున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో చాలామంది, దాదాపు 30 లక్షల మంది కుటుంబాలకి ఇంకా ప్రజాపాలనలో దరఖాస్తులు ఆన్లైన్ చేయలేదు. అంటే ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, కరెంటు బిల్లు మాఫీ చేస్తున్నాము, ఉచిత బస్ పై సౌకర్యం ఇచ్చాము. ఇప్పుడు నిన్న 26 తారీఖు నాడు, జనవరి 26 తారీఖు నాడు 4 పథకాలు కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. రైతు భరోసా పైసలు కూడా త్వరలో 31 తారీఖు నాడు ఇస్తామంటుండు. దీన్ని ఎట్లా చూడాలి? ఇలా ప్రజలు చెప్పులతో కొడతారు. నేను ఊర్లోకి వస్తే ఎక్కడిచ్చినావు ఇల్లు, ఎక్కడిచ్చినావు పింఛన్, ఎక్కడిచ్చినావు రైతు భరోసా, ఎక్కడ చేసినావు రుణమాఫీ, ఎక్కడ రేషన్ కార్డు ఇచ్చినావు? అంటే నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పినావా నువ్వు మండలానికి ఒకటే ఊరు సెలెక్ట్ చేసుకొని ఇస్తాని? మరి ఇవాళ గ్రామ సభని పెట్టి ఇవాళ మండలానికి ఒక ఊరినే సెలెక్ట్ చేసుకుంటున్నావు. అంటే ఒక ఊరికే పథకాలు ఇస్తున్నావా? నువ్వు ఇచ్చే 4 పథకాలు ఎక్కడే అమలమైనా చెప్పు. నువ్వు రైతు భరోసా పథకం తీసుకొచ్చినావు, గ్రామ సభలో. రైతు భరోసా ఇచ్చినావా? అమౌంట్ పడిందా? పల్లె ఇంట్లో అన్నావు, ఇచ్చినావా? ఎక్కడిచ్చినావు? 1 లక్ష 5,000 ఇచ్చినావు. 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 1 లక్ష 5,000
మరి ఎక్కడ 1 ఇయర్ పాలనలో నువ్వు 6 గ్యారెంటీలు 420 లెక్క చేసినావు. 6 గ్యారెంటీలలో అరగుండు గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. బస్సులు అయితే ఇవాళ పట్లు పట్టుకొని చేసే పరిస్థితి ఉంది. బస్సు అనే ఉచిత పథకం దివాలా తీసింది రాష్ట్రంలో. కర్ణాటకలో దివాలా తీసింది, ఈడ కూడా దివాలా తీసింది. అది ఫెయిల్యూర్ పథకం. ఆ పథకం తప్ప ఇంకా నువ్వు ఏ పథకం చేయలేదు.